ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా 1525 1600కు గాను 1525 1550 మార్కులు కానీ ఎవరైతే సాధించినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా సీట్ అనేది ఆఫర్ చేస్తూ ఉంది. సో ఎక్కడెక్కడ ఏ సెంటర్లో నడుస్తుంది సార్ ఎగ్జామ్ అన్నట్లయితే భారతదేశంలో అనేక సెంటర్స్లో నడుస్తుంది. అన్ని మేజర్ సిటీస్లో కూడా ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చూసినప్పుడు రీడింగ్ అండ్ రైటింగ్ సెక్షన్కి సంబంధించి 64 నిమిషాలు టోటల్గా ఉంటుంది. 2 ఈక్వల్ మాడ్యూల్స్గా ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సెక్షన్ తీసుకునేటప్పుడు 70 నిమిషాలు టోటల్గా ఉంటుంది. ఇది కూడా 2 మాడ్యూల్స్ కలిగి ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయన్నప్పుడు రీడింగ్ అండ్ రైటింగ్ సంబంధించి ఒక 54 క్వశ్చన్స్ ఉంటాయండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 44 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఎగ్జామ్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నడుస్తుంది. ఇప్పుడు మీరు జేఈ చూసినప్పటికి కూడా, ఎంసెట్ చూసినప్పుడు కూడా, సిఎంఐ కానీ, ఐఎస్ఐ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ నెక్స్ట్ అని కానీ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా ఈ యొక్క మెథడాలజీ అనేది ఉండదు. దీంట్లో ఎట్లా అంటే సపోజ్ మొత్తం 27 క్వశ్చన్స్ ఉన్నట్లయితే 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మిగిలిన 2 క్వశ్చన్స్ వాళ్ళ అసెస్మెంట్ కోసం, సిస్టమ్ అండర్స్టాండింగ్ కోసం వాళ్ళు పెట్టుకుంటారు. కానీ సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి ఇంగ్లీష్లో, ఆ క్వశ్చన్ మీరు చాలా బాగా ఆన్సర్ చేసిండు అనుకోండి, మీకు దాని తర్వాత ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వచ్చిన క్వశ్చన్కి ఒక 4 మార్క్స్ ఉండేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సెకండ్ క్వశ్చన్ కానీ మీరు మంచి కాంపిటేటివ్ క్వశ్చన్ మీకు వస్తుంది అనమాట. దానికి 6 మార్కులు ఉంటాయి. అంటే మీరు క్వశ్చన్స్ యొక్క అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు కాంప్లెక్సిటీ లెవెల్ పెరుగుతుంది, మీకు అవార్డ్ అయ్యేటువంటి మార్క్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సపోజ్ ఫస్ట్ క్వశ్చన్లో మీరు తప్పు రాసేసిండ్రు, 4 మార్కుల క్వశ్చన్ అది. అప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్ వచ్చేసి మీకు 3 మార్క్స్ క్వశ్చన్ ఇస్తుంది. 3 మార్క్స్ క్వశ్చన్ కూడా తప్పు రాశారనుకోండి 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తుంది. సో ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్ కరెక్ట్గా రాస్తే మళ్ళీ 4 మార్కుల క్వశ్చన్ ఇస్తుంది అనమాట. చూడండి అది ఎంత అడాప్టివ్ సిస్టమ్ అనమాట ఇది. అందువల్ల మీ యొక్క టాలెంట్ని బట్టి ఈ 1600 మార్కుల్లో 400 మార్కులు మీకు తక్కువగా పెర్ఫామ్ చేసినటువంటి విద్యార్థులకి, ఒక 1000 నుంచి 1200 మార్కులు యావరేజ్ స్టూడెంట్స్కి, అదేవిధంగా 1500 1450 మార్కులు కానీ వచ్చినట్టయితే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుందని మనం చెప్పవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట.